అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలో తీవ్ర విషాదం. పల్స్ నైట్ క్లబ్ కాల్పుల ఘటన నుంచి తేరుకోని ఆర్లాండో ఇంకా ఉలిక్కిపడుతోంది. ప్రస్తుతం నగరం మొత్తం విషాద వాతావరణం నెలకొంది. కాల్పులో తీవ్రంగా గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఆర్లాండోలో ఎమర్జెన్సీ విధించిన అధికారులు ఎక్కడికెక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నరమేధానికి కారణమైన వ్యక్తి ఇంటిని సీజ్ చేశారు. ప్రశాంతతకి స్వేచ్ఛకి మారుపేరైన నగరంలో ఈ ఊహించని కల్లోలాన్ని ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. నిన్నటిదాకా తమతో సంతోషంగా గడిపిన వాళ్ళు ఇక లేరన్న నిజం వారిని కలచివేస్తోంది. ఈ ఘటన గుర్తుకొస్తేనే అమెరికా మొత్తం మునిగిపోతోంది. ఉగ్రవాదమో లేక పైశాచికత్వమో కానీ 50 నిండు ప్రాణాలని బలి తీసుకుంది. ఫ్లోరిడా ఆర్లాండోలో నైట్ క్లబ్లో ఈ ఘటన జరిగింది. పల్స్ గే క్లబ్లో ఒక ఉన్మాది రహితంగా కాల్పులు జరిపిన ఘటనలో 50 మందికి పైగా మరణించారు. మరొక 53 మంది గాయపడ్డారు. అర్ధరాత్రి దాటాక నైట్ క్లబ్లోకి ప్రవేశించిన అతడు ముందు సెక్యూరిటీ అధికారిని కాల్చి చంపాడు. ఆ తర్వాత లోపలికి ప్రవేశించి కొందరిని బందీలుగా చేశాడు. రహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే జరగాల్సిన ఘోరం జరిగింది. 3 గంటల పాటు ఈ నరమేధం సాగింది. కొందరు బందీలుగా ఉండడంతో పోలీసులు ఆ రాక్షసుని కాల్చి చంపేందుకు చాలా శ్రమపడాల్సి వచ్చింది. ఒక బౌన్సర్ ఒకంత అప్రమత్తతగా వ్యవహరించడంతో కొంతమంది ప్రాణాలు దక్కాయి. కాల్పులు జరిపింది అఫ్ఘన్ సంతతికి చెందిన ఒమర్ మతీన్గా గుర్తించారు. న్యూయార్క్లో స్థిరపడ్డ అఫ్ఘన్ దంపతులకు ఇతను జన్మించాడు. అక్కడే పెరిగాడు కూడా. ఇతను గతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. తుపాకీ లైసెన్స్ ఉంది. ఇంతమంది ప్రాణాలను ఇప్పుడు బలి తీసుకున్నాడు. మతీన్ AR-15 అనే తుపాకీని వినియోగించాడు. అమెరికాలో పాపులర్ అయిన ఈ లైట్ వెయిట్ గన్ 2012లో శాండీ హుక్లో 26 మందిని కాల్చి చంపిన దుండగుడు యాడమ్ లాన్జా కూడా అప్పుడు ఈ గన్నే ఉపయోగించాడు. మతీన్ మానసిక స్థితి సరిగ్గా లేదని భావిస్తున్నారు. ఇతడు ఇలాంటి దారుణానికి తెగబడతాడని కుటుంబ సభ్యులు కూడా నమ్మలేకపోతున్నారు. మతీన్ మాజీ భార్య మటుకు అతడి మానసిక స్థితిపై కొత్త విషయాల్ని బయటపడుతోంది. చిన్న అంశాలకే తీవ్రంగా స్పందించేవాడని, కొట్టేవాడని చెబుతోంది.